చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో తెరపివ్వని వాన, పగలంతా ముసురు, రాత్రిళ్ళు భారీ వర్షాలు. మరో 3 రోజులు కూడా ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందట. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి చనిపోయిండు. ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరి గల్లంతయ్యారు. నిన్న ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు చండ్రుపట్ల రహదారిలో వాగు వంతెన పైన వరద ప్రవాహం. సో వెహికల్స్ కూడా వెళ్ళడానికి అవకాశం లేవు. ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ దుమ్ముగూడెం వద్ద 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ఆల్మట్టి నుంచి 1,50,000 క్యూసెక్కులు దిగువకు. ఆల్మట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం. శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం. మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద. గోదావరి వరద పైన మంత్రి పొంగులేటి సమీక్ష. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో తాలిపేరు గేట్ల నుంచి దుంకుతున్న వరదాట. సో ఆ దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. రాష్ట్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటి వేళ ముసురు వాన కురుస్తుండగా రాత్రిళ్ళు మాత్రం వాన దంచికొడుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలు కూడా తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు 1000కి పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడులో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం పగటి పూట కూడా చాలా జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు వరద 43 అడుగులు దాటింది. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సీజన్లో తొలిసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 9,32,288 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయట గోదావరి నీళ్లు. ఆదివారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 44.8 అడుగులకు ప్రవాహం పెరిగింది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన పశువుల కాపరి పంతంగి లక్ష్మయ్య ఆదివారం భారీ వర్షానికి తడిసి చలి తీవ్రతకు చనిపోయాడని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బొబ్బరికుంటకు చెందిన టేకం లక్ష్మణ్ 22 సంవత్సరాలు శనివారం రాత్రి గంగాపూర్ సమీపంలోని వంకతుమ్మ వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దాటుతున్న సమయంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతైందట. మరోవైపు వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సో మొత్తం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. కాకపోతే ఏంటంటే పగటిపూట మామూలుగానే వర్షం పడుతుంది, కానీ నైట్ ఎక్కువగా కురుస్తూ ఉన్నది. ఏ జిల్లాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అంటే ములుగు ఏటూరు నాగారంలో 12 సెంటీమీటర్లు, ములుగు మల్లంపల్లి 11, ములుగు ఆలుబాక 10 సెంటీమీటర్లు, హన్మకొండ కమలాపూర్లో 8 సెంటీమీటర్లు, హన్మకొండ నాగారంలో 8, ములుగు వెంకటాపూర్లో 7, ములుగు మేడారంలో 7 సెంటీమీటర్లు, హన్మకొండ పులకుర్తిలో 7, హన్మకొండ షాయంపేటలో 7, కరీంనగర్ బోర్నపల్లిలో 7 సెంటీమీటర్లు. ఇక మిగతా జిల్లాలో 4-5 సెంటీమీటర్ల అట్లా వర్షపాతం నమోదైంది. ఇక 280% అధిక వర్షపాతం అట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో కురవాల్సిన సాధారణ వర్షపాతం కన్నా ఆదివారం 280% అధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర సగటు 8.7 మిల్లీమీటర్లు అయితే 33.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. పొద్దంతా ముసురు పట్టింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 270.1 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 356.2 సెంటీమీటర్లు కురిసిందట. సాధారణం కంటే 32% అధికంగా నమోదైంది. గడిచిన 3 రోజుల్లోనే చాలా జిల్లాలు లోటు వర్షపాతాన్ని అధిగమించాయి. మెదక్ జిల్లాలో ఇంకా 18%, భద్రాద్రి భువనగిరి జిల్లాలో 11% లోటున్నదట. అంటే ఇంకా ఈ మొన్నటిదాకా అసలు లోటు వర్షపాతం ఉండే, జస్ట్ ఒక 4-5 రోజుల నుంచి కురుస్తున్న ఈ వానలతోని ఆ లోటు వర్షపాతం నుంచి బయటపడ్డాం. 1-2 జిల్లాలో కొంత లోటు వర్షపాతం ఉన్నది. ఇంకా దీంతో పాటుగా జయశంకర్ జిల్లా ఇబ్రహీంపల్లిలో నీట మునిగిన పత్తి పంట, కొంతమంది రైతులు కూడా నష్టపోయారు. చెర్ల మండలంలో లో లెవెల్ వంతెన పైన నుంచి ఈతవాగు ప్రవహిస్తున్నది. ఆ దృశ్యాలు చూడవచ్చు. భద్రాచలంలో స్నాన ఘట్టాల వద్ద గోదావరి ప్రవాహం. సో ఇక ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి కింద ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా కింద ఉన్న ప్రాజెక్టులలో వరద పోటెత్తుతున్నది. పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తున్నది. దాదాపు శ్రీశైలానికి 96,000 క్యూసెక్కుల నీళ్ళు వస్తున్నాయట. ఈ శ్రీశైలం గేట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కృష్ణానదిలో ఎగువన వరద పెరుగుతోంది. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల కింద అప్రమత్తత ప్రకటించారు.
ఆదివారం సాయంత్రానికి ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండడంతో ఆల్మట్టి నుంచి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీటి విడుదల ప్రారంభించారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి 25 గేట్లు తెరిచి 1,45,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు వరద పెరిగింది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తేశారు. స్పిల్వే ద్వారా 84,238 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 30,407 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద 96,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. సో ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 895 అడుగులు కాగా 822.5 అడుగులకు చేరింది. సో నేను అనుకోవడం ఇవాళనో రేపో శ్రీశైలం 1-2 గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 41.70 టీఎంసీలకు చేరుకున్నదట. సో ఏ రిజర్వాయర్స్లో ఎంతెంత నీటి నిల్వలు ఉన్నాయన్న పిక్చర్ కూడా మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది.